ఏ సావిత్రి లలితా త్రిరాత్ర ఉపవాస దీక్షని చేసిందో ఆవిడ ఈ పూర్ణిమ రోజున సత్యవంతుడు మరణిస్తే మరణించిన మరుక్షణంలో ఆ యముడు పాశాలని తీసుకుని వెడుతూ ఉంటే తన వాక్చాతుర్యంతో భక్తి శ్రద్ధలతో తాను లలితాదేవిని ఆరాధించినటువంటి కారణంగా లలిత అనుగ్రహ బలంతో యముని వెంట వెళ్ళి 4 వరాలని సంపాదించుకు రాగలిగింది. అందులో చిట్ట చివరి వరం ఆ సత్యవంతుని ప్రాణాలు. కాబట్టి ఈ రోజున ఆ సావిత్రి ఉపాఖ్యానాన్ని, అంటే జ్యేష్ఠ పూర్ణిమ రోజున సావిత్రి ఉపాఖ్యానాన్ని చదవాలి. యమధర్మరాజుకి సంబంధించిన స్తుతులని చెయ్యాలి. ఈ విశేషాన్ని 10 మందికి తెలియచెప్పి లలితాదేవికి సంబంధించిన సహస్రనామాలని సామూహికంగా పఠించాలి. జ్యేష్ఠ